వెల్కమ్ టు తెలుగు కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 30th ఏప్రిల్ 2020కి సంబంధించిన ఎడిటోరియల్ అనాలిసిస్ చూస్తున్నాము. అసాధారణ చర్యలతోనే ఆర్థిక స్వస్థత అనే పేరుతో వచ్చిన ఎడిటోరియల్. సో ఈ ఎడిటోరియల్ అనేది ఆంధ్రజ్యోతి పేపర్లో 30వ డేట్ రోజు వచ్చిన ఎడిటోరియల్. దీంతో పాటుగా 29 రోజు వచ్చిన ఈనాడులోని సైడ్ ఎడిటోరియల్ కూడా దీనికి సంబంధించింది. సో రెండింటిని కలిపి డిస్కస్ చేస్తాం మనం. అయితే ప్రధానంగా ఈ ఎడిటోరియల్ డిస్కషన్లో భాగంగా నేను కొన్ని టర్మినాలజీస్ చెప్తాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన చర్యల్లో భాగంగా రెపో రేట్, రివర్స్ రెపో రేట్, క్యాష్ రిజర్వ్ రేషియో, అంతేకాకుండా వేస్ అండ్ మీన్స్ అని. సో ఈ రకమైన టర్మినాలజీల గురించి మనం ఆల్రెడీ ఆర్బీఐ చేపట్టిన చర్యలు, కరోనాను ఎదుర్కోవడానికి ఆర్బీఐ చేపట్టిన చర్యలు అనే వీడియోలో ఈ టర్మినాలజీ గురించి కంప్లీట్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో కాబట్టి ఇక్కడ నేను ఓన్లీ టర్మినాలజీ మాత్రమే వాడతాను. అయితే ప్రధానంగా ఈ ఎడిటోరియల్లో చెప్పిన అంశం ఏంటి అనే విషయాన్ని మనం డిస్కషన్లోకి తీసుకొస్తే, ప్రధానంగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో దాదాపు 40 రోజుల పాటు లాక్డౌన్ అనౌన్స్ చేశారు. సో ఇప్పటికే 37 రోజుల లాక్డౌన్ పూర్తయింది ఆల్మోస్ట్. సో ఈ క్రమంలో భారతదేశంలో ప్రతిరోజు దాదాపు 35,000 కోట్ల రూపాయల నష్టం సంభవిస్తోంది ఆర్థిక వ్యవస్థకు. ఈ యొక్క 37 రోజుల కాలంలో ఇప్పటికే దాదాపు 12.95 లక్షల కోట్ల రూపాయల నష్టం సంభవించింది ఆర్థిక వ్యవస్థకు అంటున్నారు. అయితే భారతదేశంలో ఈ లాక్డౌన్ అనౌన్స్ చేస్తున్న క్రమంలోనే ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది కొన్ని వర్గాలకి. సో ఏంటంటే ఈ యొక్క అత్యవసర పరిస్థితులు కానీ, అత్యవసర సరుకులు కానీ, లేదంటే అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువులు, వీటికి సంబంధించి కొన్ని మినహాయింపులు ఇచ్చింది. సో ఏ రంగాలవి? వైద్య ఆరోగ్య రంగం కానీ, బ్యాంకింగ్ రంగం, ఇంధన రంగము, విద్యుత్ రంగము, తర్వాత వ్యవసాయము, తర్వాత వ్యవసాయ అనుబంధంగా ఉన్న ఈ యొక్క క్రిమి కీటకాలు, ఎరువులకి సంబంధించిన అంశాలు, ఔషధ సెక్టర్, ఫార్మా సెక్టర్. సో వీటన్నిటికీ మినహాయింపులు ఇచ్చింది. అయితే ఈ మినహాయింపులు ఇచ్చిన రంగాల నుంచి ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం కేవలం 35% మాత్రమే అంటున్నారు. సో ఇంత తక్కువ మొత్తంలో ఆదాయం రావడం వల్లే ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో లోటు ఏర్పడింది. ఇంత పెద్ద లోటు అనేది సాధారణ విషయం కాదు అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ప్రభుత్వానికి మరి ఇన్ని రంగాలు పనిచేస్తున్నా కూడా ప్రభుత్వానికి ఆదాయం అనేది తక్కువగా రావడానికి గల కారణం ఏంటంటే, అధిక ఆదాయం వచ్చే రంగాలన్నీ కూడా ప్రస్తుతం స్తబ్దత పరిస్థితిలోకి వెళ్ళిపోయాయి. సో ఏ రంగాలు అవి? ఉదాహరణ చూస్తే పర్యాటక రంగం నుంచి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. పర్యాటక రంగము, విమానయాన రంగము, ఆటోమొబైల్ సెక్టార్, రవాణా, ఈ యొక్క జిఎస్టీ, వివిధ రకాల పన్నులు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయిన పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆదాయం అనేది చాలా కనిష్ట స్థాయికి చేరుకుంది అంటున్నారు. సో ఈ క్రమంలోనే ఒక కేంద్ర ప్రభుత్వానికి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. కేంద్రానికి కాదు, రాష్ట్రాలకి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్తున్నారు. సో చూస్తే ఒక ఏప్రిల్ నెలలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళకి రావాల్సిన ఆదాయంలో కేవలం 10% మాత్రమే ఆదాయం రావడం జరిగింది. అంటే 1/10 వంతు ఆదాయం మాత్రమే రావడం జరిగింది. ఒక తెలంగాణ పరిస్థితి ఇది కాదు, వివిధ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇదే విధంగా ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలలో ప్రస్తుతం ప్రభుత్వాలు సంక్షేమ చర్యల్ని కొనసాగించాల్సిన పరిస్థితి. ఎందుకనంటే వలస జీవులు కానీ, బడుగు జీవులు కానీ, వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళందరి కొరకు ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించి మరి ఈ యొక్క వలస జీవులకి సంబంధించి కానీ, బడుగు జీవులకు సంబంధించి కానీ సంక్షేమ చర్యలకు ప్రభుత్వం కేటాయింపులు చేస్తోంది. అయితే ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలకి మరి ఇంతవరకు లోటు ఎందుకు ఏర్పడింది అనంటే, రాష్ట్రాలకి సంబంధించి ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్సైజ్ రంగము, లేదంటే స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, లేదా జిఎస్టీ పన్ను ఆదాయాలు, లేదా ఆటోమొబైల్ సెక్టార్, ఇలా వివిధ రంగాల నుంచి వచ్చే ఆదాయాలని పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. సో ఈ క్రమంలోనే రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో లోటు ఏర్పడింది. అయితే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం కేంద్రాన్ని కొంచెం అడుగుతున్నాయి. ఏమని? మేము పెద్ద మొత్తంలో కరోనా కారణంగా, లాక్డౌన్ కారణంగా నష్టపోయాము, ఆ యొక్క నష్టాన్ని పూడ్చుకోవడానికి కేంద్రం ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేయండి అని చెప్పేసి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని అడుగుతున్నాయి. ఉదాహరణకు చూస్తే కేరళ రాష్ట్రం దాదాపు 80,000 కోట్ల ప్యాకేజ్ అడుగుతోంది. మహారాష్ట్ర దాదాపు 50,000 కోట్లు, తర్వాత ఛత్తీస్గఢ్ ఒక 30,000 కోట్లు. ఈ విధంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ఈ యొక్క ప్యాకేజ్ని డిమాండ్ చేస్తున్నాయి అంటున్నారు. సో ఈ ప్యాకేజ్ని అంటే వెస్ట్ బెంగాల్ ఒక 25,000 కోట్లు, రాజస్థాన్ ఒక 40,000 కోట్లు. సో ఈ క్రమంలో పెద్ద మొత్తంలో ప్యాకేజీలు డిమాండ్ చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకు? ప్రస్తుత పరిస్థితి నుంచి మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవాలంటే పెద్ద మొత్తంలో మాకు ధనం అవసరం. సో దీనికి సంబంధించి కేంద్రం మాకు సహాయం చేయాలి అనేసి. అంతేకాకుండా ఈ యొక్క ప్యాకేజే కాకుండా కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఉంటాయి. సో ఉదాహరణ చూస్తే రాష్ట్రాలకి పన్ను ఆదాయాల్లో వాటాలు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా విపత్తు నిర్వహణకి సంబంధించి
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రకంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకి రావాల్సిన నిధులు ఏవైతే ఉంటాయో కేంద్ర ప్రాయోజిత పథకాలు అని ఉంటాయి, వాటికి సంబంధించి కూడా రాష్ట్రాలకి నిధులు రావాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో ఈ నిధులన్నీ కూడా వేగంగా రాష్ట్రాలకి అందే విధంగా చర్యలు చేపట్టాలి అనేసి రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్రాలకి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించిన ప్యాకేజ్లో అసలు కేటాయింపులన్నీ రాష్ట్రాలకి సపరేట్గా లేకపోవడం, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే అవకాశానికి సంబంధించి కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్లో స్పెషల్ ప్రొవిజన్స్ లేకపోవడం అనే అంశం గురించి కూడా రాష్ట్రాలు ప్రభుత్వం కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాయి. సో ఈ క్రమంలో ఒక రెండవ పెద్ద ప్యాకేజ్ అనౌన్స్ చేయాలి అని చెప్పేసి కేంద్రాన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి. సో ఆ రాష్ట్రాలే కాకుండా వివిధ రంగాలు, సో దేశంలో ఇప్పటికీ పెద్ద మొత్తంలో ఇబ్బంది పడిన రంగాలు ఏంటంటే ఎంఎస్ఎంఈ రంగము, పారిశ్రామిక రంగము, తర్వాత వేతన కూలీలు. సో వీళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో నష్టపోయాయి. సో వీళ్ళందరూ కూడా కేంద్రాన్ని రెండవ ప్యాకేజ్ అనేది పెద్ద మొత్తంలో ఉండాలి అనేసి అడుగుతున్నారు. సో ఈ క్రమంలో కేంద్రం మొదటి విడతలో దాదాపు 1.7 లక్షల కోట్ల ప్యాకేజ్ అనేది తీసుకొచ్చింది. సో 1.7 లక్షల కోట్ల ప్యాకేజ్ తీసుకొచ్చింది, బాగానే ఉంది. కానీ మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కానీ మన దేశ ప్రజలు జనాభాకి సంబంధించి కానీ చూస్తే అది చాలా తక్కువ మొత్తం అని చెప్పాలి. ఎందుకంటే అమెరికా దేశం వాళ్ళ దేశంలో ప్రకటించిన ప్యాకేజ్ విలువ ఎంతంటే 15 లక్షల కోట్లు భారతదేశ కరెన్సీలో, వాళ్ళ కరెన్సీలో అయితే 2 లక్షల కోట్ల డాలర్లు. అదే మన బ్రిటన్ ఎంత పెద్ద మొత్తం ప్యాకేజ్ తీసుకొచ్చింది, ఒక 9 లక్షల కోట్ల ప్యాకేజ్. జపాన్ ఒక 3.5 లక్షల కోట్ల ప్యాకేజ్. సో ఈ పెద్ద మొత్తంలో ప్యాకేజ్ తీసుకొచ్చాయి చిన్న దేశాలు కూడా. సో భారతదేశం కూడా మన దేశ జనాభాను దృష్టిలో పెట్టుకొని పెద్ద మొత్తంలో ప్యాకేజ్ అనౌన్స్ చేయాలి అని చెప్పేసి నిపుణులు కోరుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలోనే ఈ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలి అనే ఉద్దేశంతోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొద్ది మొత్తంలో కొన్ని చర్యలతో ముందుకొచ్చింది. అందులో భాగంగానే వివిధ వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేట్, రివర్స్ రెపో రేట్, క్యాష్ రిజర్వ్ రేషియో అనేవి వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించింది. సో ఈ క్రమంలో మార్కెట్లో పెద్ద మొత్తంలో డబ్బు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చర్యలు చేపట్టింది. అంతేకాకుండా రాష్ట్రాలకి సంబంధించి స్వల్పకాలంలో రాష్ట్రాల యొక్క వనరులు తగ్గిన సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొంత మొత్తంలో లోన్ తీసుకుంటారు వేస్ అండ్ మీన్స్ రూపంలో. ఆ వేస్ అండ్ మీన్స్ పరిమితిని కూడా ఒక 60% పెంచడం జరిగింది. సో ఈ క్రమంలో రాష్ట్రాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవడానికి, అంటే స్వల్పకాలానికి సంబంధించిన లోన్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్, టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అనే వివిధ చర్యల ద్వారా పెద్ద మొత్తంలో వివిధ రంగాలకి సాంత్వన చేకూర్చడానికి చర్యలు చేపట్టింది అంటున్నారు. అంతేకాకుండా దేశంలో ఎవరైతే లోన్లు తీసుకొని ఉన్నారో వాళ్ళు చెల్లించాల్సిన వడ్డీ వాయిదాలు, సో ఈఎంఐ అంటాం, సో ఈ ఈఎంఐలపై కూడా ఒక 3 నెలల పాటు మారటోరియం విధించారు. సో ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద మొత్తంలో చర్యలు చేపట్టింది అని చెప్పేసి అంటున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థని కుదుటపరచడానికి ఈ చర్యలు ఎంత మాత్రం సరిపోవు అంటున్నారు నిపుణులు. ఇంకా పెద్ద మొత్తంలో మన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పడేయడానికి చర్యలు తీసుకోవాలి అంటున్నారు. ఎందుకనంటే కొన్ని ప్రధాన అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఉదాహరణకు చూస్తే ఒక అంశం ఏంటంటే చైనా దేశంలో ప్రస్తుతం ఈ యొక్క కరోనా వైరస్ కారణంగా చైనా దేశంపై ప్రపంచ దేశాలు కొంత నెగటివ్ ఫీలింగ్ అనేది తెచ్చుకున్నాయి. సో చైనా దేశం ఏదో దాచిపెట్టింది, ప్రపంచానికి తెలియకుండా చేసి ప్రపంచం ప్రస్తుత పరిస్థితికి చైనానే కారణమైంది అంటున్నారు. సో ఈ క్రమంలో చైనా దేశం నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉపసంహరించడానికి అన్ని కంపెనీలు చూస్తున్నాయి. సో ఈ క్రమంలో ఈ యొక్క పెట్టుబడుల్ని ఆకర్షించడానికి హాంకాంగ్, వియత్నాం, మలేషియా వంటి చిన్న దేశాలు పెద్ద మొత్తంలో ప్రయత్నాలు చేస్తున్నాయి. సో ఈ క్రమంలో చైనాకి పొరుగున ఉన్న భారతదేశం, పెద్ద మొత్తంలో మానవ వనరులు అందుబాటులో ఉన్న భారతదేశం ఈ యొక్క చర్యని ఉపయోగించుకోవాలి అంటున్నారు. సో ఈ క్రమంలో చైనా నుంచి బయటికి వస్తున్న కంపెనీలను ఆకర్షించడానికి భారతదేశం ఒక పెద్ద నిధి ఏర్పాటు చేయాలి. ఆ యొక్క కంపెనీలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క కంపెనీలు దేశంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాయి అంటున్నారు. అంతేకాకుండా దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పెద్ద ప్యాకేజ్ అనౌన్స్ చేయాలి అని చెప్పేసి వివిధ నిపుణులు కోరుతున్నారు. ఎందుకని, సో దేశంలో ఇప్పటికే ఈ యొక్క కొన్ని రంగాలు అనేవి బాగా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి. ఉదాహరణకు చూస్తే వ్యవసాయ రంగంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి, పారిశ్రామిక రంగంలో సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా ఇతరత్ర రంగాల్లో ఉన్న సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి ఒక పెద్ద మొత్తంలో ప్యాకేజ్ తీసుకురావాలి. అది కూడా కొన్ని విడతల వారీగా పరిస్థితుల్ని అంచనా వేసుకుంటూ విడతల వారీగా తీసుకురావాలి అంటున్నారు. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్గా చూస్తే పారిశ్రామిక రంగంలో సంఘటిత రంగ కూలీలు ఉన్నారు, అసంఘటిత రంగ కూలీలు ఉన్నారు. సో సంఘటిత రంగ కూలీలకి సంబంధించి కూడా సమస్యలు ఎదురవుతున్నాయి, అసంఘటిత రంగ కూలీలకు సంబంధించి పెద్ద మొత్తంలో సమస్యలు ఉన్నాయి. సో వీళ్ళకి సపరేట్గా ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేయాలి. ప్రావిడెంట్ ఫండ్ చెల్లిస్తున్న వారికి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. సో అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వం పెద్ద మొత్తంలో కంపెనీలకి
ఉద్యోగుల్ని తొలగించకూడదు, నిరుద్యోగ సమస్య పెరగకుండా చర్యలు తీసుకోవాలి అనేసి కొంతవరకు రిక్వెస్ట్ చేసింది. కానీ కంపెనీలు ప్రస్తుతం పెద్ద మొత్తంలో ఉద్యోగుల తొలగింపును కూడా పూనుకుంటున్నాయి. ఉదాహరణకు చూస్తే ఈరోజు పేపర్లో వచ్చిన అంశం ఈ యొక్క మన విమానయాన కంపెనీలు. సో ఈ విమానయాన కంపెనీలు తమ యొక్క పైలట్లకు 2 నెలల నుంచి జీతాలు చెల్లించట్లేదు అని చెప్పేసి, అంతేకాకుండా ఎవరైతే పైలట్లు వర్క్ చేశారో వాళ్ళకి గంటల చొప్పున, అంటే ఎన్ని గంటలు వర్క్ చేశారో అన్ని గంటల వేతనం మాత్రమే చెల్లిస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేశాయి ఈ యొక్క విమానయాన కంపెనీలు. సో పెద్ద మొత్తంలో సంక్షోభంలో ఉన్న రంగాలు ఇవి. సో వీటికి సంబంధించి ఆదుకోవడానికి ప్రభుత్వం ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేయాలి అంటున్నారు. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి సంబంధించి చూస్తే వ్యవసాయ రంగంలో 2 రంగాలుగా విభజన చేస్తే ఒకటి వ్యవసాయ రంగం, ఇంకోటి ఉద్యానవన రంగం. సో ఈ 2 రంగాలకి సపరేట్గా ప్యాకేజ్ అనౌన్స్ చేయాలి అంటున్నారు నిపుణులు. సో ప్రస్తుతం పెద్ద మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చే సమయం. సో ఈ క్రమంలో ప్రభుత్వమే ఈ యొక్క ఉత్పత్తుల్ని సేకరించి ఆ ఉత్పత్తుల్ని నిల్వ చేసే సామర్థ్యానికి సంబంధించి కూడా ప్రభుత్వ ప్యాకేజ్లో ఒక భాగంగా ఉండాలి అంటున్నారు. అంతేకాకుండా ఈ యొక్క మన భారతదేశంలో ప్రస్తుతం ఈ యొక్క విమానయాన రంగము, పర్యాటక రంగము ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో వాటిపై ఆధారపడ్డ ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ వీళ్ళు కూడా పెద్ద మొత్తంలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సో వాళ్ళకి సంబంధించి కూడా కొద్ది మొత్తంలో ప్రభుత్వం దృష్టి సారించాలి అంటున్నారు. సో ఇలా వివిధ రంగాలకి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పుడు ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవడానికి సాధ్యమవుతుంది అంటున్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని రంగాలకి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అంటే ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దానికి సంబంధించి నిపుణులు చెప్తున్న కొన్ని అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో చూస్తే ప్రభుత్వానికి నిపుణులు చెప్తున్న ఒక అంశం ఏంటంటే విదేశీ రుణాలు. సో పెద్ద మొత్తంలో విదేశీ రుణాలు సేకరించడం ద్వారా ఈ యొక్క ప్రస్తుత ప్యాకేజ్ అనేది అనౌన్స్ చేయడం, ఆ ప్యాకేజ్ అనేది ఈ యొక్క రంగాలని పునరుత్తేజం చేయడం జరుగుతుంది అంటున్నారు. అయితే పెద్ద మొత్తంలో విదేశీ రుణాలు సేకరించడం అంత భావ్యమైన విషయం కాదు అని చెప్పేసి కొంతమంది నిపుణులు చెప్తున్నారు. మరి ఈ క్రమంలో చేపట్టాల్సిన ఇంకో అంశం ఏంటి? ఎఫ్డిఐ. పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించాల్సిన ఆవశ్యకత గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. సో విదేశీ పెట్టుబడులు రావాలి అంటే దేశంలో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి. ఇప్పటికే మన భారతదేశంలో పెద్ద మొత్తంలో పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. కరోనా వైరస్ రాకముందు నుంచే దేశంలో కొంత అనిశ్చిత పరిస్థితులు ఉన్న క్రమంలో దేశం నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన క్రమంలో మళ్ళీ ప్రస్తుతం యొక్క విదేశాల నుంచి పెట్టుబడులు రావడం అనేది కొంత ఆలోచించాల్సిన అంశం. సో ఈ క్రమంలోనే నిపుణులు చెప్తున్న అంశం ఏంటంటే అసాధారణ పద్ధతుల వైపు వెళ్ళాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుత కరోనా వైరస్ అనేది ఒక అసాధారణ పరిస్థితి. ఈ అసాధారణ పరిస్థితిని ఎదుర్కోవాలంటే చర్యలు కూడా అసాధారణంగానే ఉండాలి అంటున్నారు నిపుణులు. మరి ఏంటా అసాధారణ చర్యలు? పెద్ద మొత్తంలో ద్రవ్య ముద్రణ చేపట్టాలి అంటున్నారు. సో భారతదేశంలో ప్రస్తుతం అవసరం ఉన్న మేరకు ఈ యొక్క ద్రవ్య ముద్రణ చేపట్టి, అంటే కొల్లాబొరేటివ్ మేలో సో ఎంతవరకు డబ్బు అవసరం ఉందో అంత మొత్తంలో ఎంత రేషియోలో డబ్బుని ముద్రించాల్సిన ఆవశ్యకత ఉందో ఆ క్రమంలో దానిపై కొంత చర్యలు చేపట్టి వేగంగా ఈ ద్రవ్య ముద్రణ చేపట్టి దేశంలో మౌలిక వసతులకి సంబంధించిన చర్యలు చేపట్టాలి అంటున్నారు. ఆ క్రమంలోనే విదేశీయ చైనా నుంచి వెలువడుతున్న పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో, చైనా నుంచి బయటికి వెళ్తున్న పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని మన దేశంలోకి ఆహ్వానించవచ్చు అంటున్నారు. అంతేకాకుండా దేశంలో యొక్క ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు సంక్షోభంలో ఉన్న పరిస్థితుల్లో కేంద్రం ఈ విధంగా ద్రవ్య ముద్రణ చేపట్టి ఆ ద్రవ్య ముద్రణ ద్వారా వచ్చిన ద్రవ్యాన్ని రాష్ట్రాలకి అందించడం ద్వారా పెద్ద మొత్తంలో చర్యలు చేపట్టవచ్చు అంటున్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇందులో భాగంగా కొన్ని చర్యలు చేపట్టింది. ఒకటి ఏంటంటే రాష్ట్రాలకి పెద్ద మొత్తంలో బాండ్ల రూపంలో డబ్బు సేకరించుకోవడానికి అవకాశం కల్పించారు. దాదాపు 3.28 లక్షల కోట్ల రూపాయల బాండ్ల ద్వారా డబ్బు సేకరించుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే దీనిపై కూడా కొన్ని ఆక్షేపణలు ఉన్నాయి. ఏంటి అంటే కేరళ రాష్ట్రం చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే మా రాష్ట్రానికి ఒక 6,000 కోట్ల రూపాయలు మేము 15 సంవత్సరాల కాలానికి లోన్ తీసుకుంటే ఆ లోన్పై మేము చెల్లించాల్సిన వడ్డీ రేటు 8.96% ఉంది. ఇంత పెద్ద వడ్డీ రేటును మేము చెల్లించే పరిస్థితుల్లో లేము కాబట్టి వడ్డీ లేని రుణాలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అంటున్నారు. అంతేకాకుండా పారిశ్రామిక రంగానికి సంబంధించి చూస్తే ప్రస్తుత లాక్డౌన్ పూర్తయిన తర్వాత పారిశ్రామిక రంగం ప్రారంభం అవడానికి కొద్ది మొత్తంలో వాటికి ఫండింగ్ అవసరం. సో ఈ క్రమంలో ప్రభుత్వం కొన్ని నెలల పాటు వడ్డీ లేని రుణాలని ఈ యొక్క కంపెనీలకు అందించే విధంగా చర్యలు చేపట్టాలి అంటున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇప్పటికే మన భారతదేశంలో విద్యా వ్యవస్థ కూడా పెద్ద మొత్తంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో విద్యా వ్యవస్థపై కూడా దృష్టి సారించాలి అంటున్నారు. సో ఈ క్రమంలో వివిధ రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించిన క్రమంలోనే ఈ యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది మళ్ళీ వేగంగా పునరుత్తేజం అవుతుంది అంటున్నారు. అంతేకాకుండా మన భారతదేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొంతమంది చెప్తున్న అంశం ఏంటంటే క్వాంటిటేటివ్ ఈజింగ్. మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో ఈ యొక్క బాండ్ల ద్వారా రుణాలు సేకరించడం కానీ ప్రభుత్వ సెక్యూరిటీలను లేదా రాష్ట్రాల దగ్గర ఉన్న సెక్యూరిటీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
కొన్ని రాష్ట్రాలకి డబ్బు అందించడం కానీ చేయడం కానీ. సో ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ ద్వారా కూడా పెద్ద మొత్తంలో డబ్బు సేకరించడానికి వీలవుతుంది. మార్కెట్లో డబ్బు పెరగడం అంటే ద్రవ్యం అనేది మార్కెట్లో పెరగడానికి వీలవుతుంది. సో ఈ చర్యలపై కూడా కొంత దృష్టి సారించాలి అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ యొక్క రాష్ట్రాలకి అందే మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని వడ్డీ లేని రుణంగా ఇవ్వాలి అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. సో ఈ క్రమంలో ఇలా చర్యలు చేపట్టినప్పుడే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఎప్పుడైతే రాష్ట్రాలు బాగుంటాయో అప్పుడు మాత్రమే కేంద్రం బాగుంటుంది. ఏదో ఒక రాష్ట్రం బాగుండి మిగతా రాష్ట్రాలను ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం అనేది సరైన విషయం కాదు. సో కాబట్టి అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తూ కేంద్రం ప్రస్తుతం ఉన్న సమస్యను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలకు సహకరించాలి అంటున్నారు నిపుణులు. సో ఈ క్రమంలోనే కరోనా వైరస్ బారి నుండి దేశాన్ని రక్షించగలం, ఆర్థిక వ్యవస్థను కూడా రక్షించగలం అంటున్నారు. సో ఒక్కసారి మన భారతదేశంలో ఒకసారి చూస్తే భారతదేశంలో ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ సమస్య కూడా పెద్ద మొత్తంలో పెరిగే అవకాశం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడానికి కూడా కొంత దృష్టి సారించాలి అంటున్నారు. సో ఈ క్రమంలో ఒక అవకాశం మనకు వస్తున్న అవకాశం పెద్ద మొత్తంలో ఈ యొక్క చైనా నుంచి వెలుపలికి వస్తున్న కంపెనీలు వాటిని మన భారతదేశంలోకి ఆకర్షించే విధంగా మనం చర్యలు చేపడితే దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవచ్చు అంటున్నారు. సో ఈ విధంగా చర్యలు ఈ రకంగా వివిధ రంగాల్లో చర్యలు చేపట్టినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టగలమని చెప్పేసి చెప్తోంది ఎడిటోరియల్. సో ఇదండి ఈ రోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.